నమస్తే సిసి న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. టీడీపీ క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే పత్తిపాటిని కలిసిన గుంటూరు మిర్చి యార్డ్ చైర్మన్ కుర్రా అప్పారావు మిర్చి యార్డ్ అభివృద్ధికి కృషి చేయాలని అప్పారావుకు సూచన. పురపాలక సంఘంలో అభివృద్ధిపై పలు అంశాలపై చర్చ. మీడియా సమావేశంలో తెలిపిన ఎమ్మెల్యే. నరసరావుపేటలో ఎద్దుల బండి పోటీలను ప్రారంభించిన ఎమ్మెల్సీ మరి రాజశేఖర్ ఉల్లాసంగా ఉత్సాహంగా పాల్గొన్న ఎడ్ల జాతలు. మద్యం సేవించి గొంతెండి వ్యక్తి మృతి. విశ్వనాథ్ సెంటర్లో ఈ ఘటన. చిలకలూరుపేట పురపాలక సంఘం అభివృద్ధికి కృషి చేస్తున్నామని ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు తెలిపారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తున్నామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కూటమి ప్రభుత్వం నిర్వహించేటువంటి గ్రీవెన్స్ కార్యక్రమం ఈరోజు చిలకలూరుపేటలో నిర్వహించడం జరిగింది. ప్రధానమైనటువంటి సమస్య టిడ్కో సమస్య ప్రధానంగా వస్తూ ఉంది. రెవెన్యూ సమస్యలు వస్తూ ఉన్నాయి. రెవెన్యూ సమస్యకు కూడా ముఖ్యమంత్రి గారు సపరేట్గా కూడా ఒక గ్రీవెన్స్ సెల్ పెట్టమన్నారు. రెవెన్యూ వరకే సపరేట్ ఒక గ్రీవెన్స్ సెల్ పెట్టి పరిష్కారం చేయమని రెవెన్యూ శాఖకు ఆదేశాలు ఇచ్చారు. దానివల్ల కొంత రెవెన్యూ వచ్చేటువంటి సమస్యలు, జగన్ ఏదైతే పాపాలు చేసిపోయాడో రెవెన్యూని సర్వే నంబర్లు రికార్డులు తారుమారు చేసి రాష్ట్రాన్ని గందరగోళంలో పడేశాడు. తాత ముత్తాత ఆస్తుల జోలికి పోయాడు, జగన్ ఇంటికి పోయాడు. ఎవరైతే రెవెన్యూ జోలికి పోయి ఆస్తుల జోలికి వచ్చారో ప్రజల ఆస్తుల జోలికి వచ్చాడు జగన్మోహన్ రెడ్డి. ప్రభుత్వ ఆస్తులు కాదు, ప్రభుత్వాన్ని ఎట్లాగూ కాజేసింది కాక ప్రైవేటు వ్యక్తుల ఆస్తుల జోలికి కూడా వచ్చి నందువల్లనే ఇంటికి పంపించారు. దాన్ని సరిచేయాలన్నా కూడా ఒకరి ఆస్తి ఒకరికి సెంట్లు మార్చారు, హద్దులు మార్చారు, రాళ్ళు మార్చారు, పాస్ పుస్తకాల్లో మార్చారు. ఎన్ని రకాల తప్పులు చేయాలనో అన్ని రకాల తప్పులు రెవెన్యూ డిపార్ట్మెంట్ చేత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేయించింది. అవి పరిష్కారం చేయాలంటే చాలా ఇబ్బందికరంగా కూడా తయారైంది. ఒకసారి ఒకరి ఆస్తి ఒకరు కొన్ని సెంట్లు ఇంకొకరికి రాసినందువలన తిరిగి మళ్ళీ రాయాలంటే ఎంత జటిలంగా ఉంటుందో జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళకి తెలియదు. ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు ఆ సమస్యని ఏ విధంగా పరిష్కారం చేయాలి, సంవత్సరన్నర అయినా కూడా రెవెన్యూ సమస్యలు పరిష్కారం కావట్లేదు. ఎందుకు కావటం లేదంటే ఒక సెంటు తగ్గినా కూడా ఓర్చుకోలేనటువంటి రోజుల్లో మనం ఉన్నాం. కాబట్టి మళ్ళా జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పులు తిరిగి పునరావృతం కాకుండా సెటరేట్ చేసేటువంటి ఆలోచన గౌరవ ముఖ్యమంత్రి గారు రెవెన్యూ మంత్రి చేస్తూ ఉన్నారు. ముఖ్యమంత్రి సహాయ నిధి సీఎంఆర్ఎఫ్ సాయం తమ ఆరోగ్య రక్షణకు ప్రజలకు ప్రభుత్వం అందించిన గొప్ప వరమని మాజీ మంత్రి శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు తెలిపారు. శుక్రవారం ఆయన స్థానిక క్యాంపు కార్యాలయంలో లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ నగదు చెక్కులు పంపిణీ చేశారు. 32 మంది లబ్ధిదారులు వారి కుటుంబ సభ్యులకు 13.45 లక్షల విలువైన చెక్కుల్ని అందజేసిన అనంతరం పత్తిపాటి మాట్లాడారు. కూటమి ప్రభుత్వంలో ప్రజలెవరు అనారోగ్య సమస్యలతో బాధపడగలుగుతున్న సదుద్దేశంతో ముఖ్యమంత్రి చంద్రబాబు సీఎంఆర్ఎఫ్ సాయం అందజేస్తున్నారన్నారు. అర్హులైన వారికి సకాలంలో ప్రభుత్వం నుండి సాయం అందేలా చర్యలు తీసుకుంటున్నట్లు పత్తిపాటి చెప్పారు. కార్యక్రమంలో టీడీపీ సమన్వయకర్త నెల్లూరు సదాశివరావు, మార్కెట్ యార్డ్ చైర్మన్ షేక్ టీడీపీ కరీముల్లా, మున్సిపల్ చైర్మన్ షేక్ రఫానీ, పట్టణ అధ్యక్షులు పఠాన్ సమాద్ ఖాన్, మండల అధ్యక్షులు జవాజీ మదన్మోహన్, బండారపల్లి సత్యనారాయణ, కామినేని సాయిబాబు, జిల్లా రైతు అధ్యక్షులు మద్దురి వీరారెడ్డి, పట్టణ ప్రధాన కార్యదర్శి మద్దుమల రవి, మున్సిపల్ కౌన్సిలర్లు, టీడీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఎడ్ల బల ప్రదర్శన పోటీలపై 2014 ముందు నిషేధం విధించారని టీడీపీ ప్రభుత్వంలో చంద్రబాబు నాయకత్వంలో తాను వ్యవసాయ మంత్రిగా ఉన్నప్పుడు పట్టుబట్టి నిషేధాన్ని తొలగించి న్యాయపరమైన అడ్డంకులు అధిగమించి రైతులకు ఆనందందించే పోటీలను పునఃప్రారంభించడం జరిగిందని మాజీ మంత్రి శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు పేర్కొన్నారు. శుక్రవారం సాయంత్రం ఆయన నరసరావుపేటలోని కీర్తిశేషులు కోడెల శివప్రసాదరావు క్రీడా ప్రాంగణంలో జరుగుతున్న జాతీయ స్థాయి ఒంగోలు ఎడ్ల బల ప్రదర్శన పోటీలకు హాజరయ్యారు. స్థానిక ఎమ్మెల్యే చదలవాడ అరవిందబాబు నేతృత్వంలో జరుగుతున్న పోటీలో గెలుపొందిన ఎడ్ల యజమానులకు బహుమతులు ప్రదానం చేసిన అనంతరం
మీడియా వారితో మాట్లాడారు. పల్లె ప్రజలకు ముఖ్యంగా రైతాంగానికి ఎంతో ఇష్టమైన ఎడ్ల బల ప్రదర్శన పోటీలను కూడా గతంలో కొందరు రాజకీయ నాయకులు తమ స్వార్థ ప్రయోజనాలకు వినియోగించుకున్నారని పత్తిపాటి తెలిపారు. ఎడ్ల బల ప్రదర్శన పోటీలపై ఆనాడు వారు నిషేధం విధించారని, మరలా చంద్రబాబు హయాంలోనే పోటీల నిర్వహణకు మార్గం సుగమం చేయడం జరిగిందన్నారు. తాను మంత్రిగా ఉన్నప్పుడు రైతులు మెచ్చే ఎడ్ల పోటీల నిర్వహణకు ఉన్న అడ్డంకులు తొలగిపోయేలా చేయడం ఆనాడు తనకెంతో సంతృప్తినిచ్చిందని పత్తిపాటి తెలిపారు. అంతరించిపోతున్న తెలుగు జాతి పౌరుషానికి ప్రతీకలైన ఒంగోలు గిత్తల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. ఎడ్ల పోషణ భారమైనప్పటికీ తెలుగు జాతి సంస్కృతిని కాపాడాలనే మహోన్నత లక్ష్యంతో వాటిని పోషిస్తున్న యజమానుల్ని ఎంత అభినందించినా తక్కువేనని పత్తిపాటి అభిప్రాయపడ్డారు. కార్యక్రమంలో టీడీపీ సమన్వయకర్త నెల్లూరు సదాశివరావు, మార్కెట్ యార్డ్ చైర్మన్ షేక్ టీడీపీ కరీముల్లా, మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ తేల సుబ్బారావు, టీడీపీ నాయకులు గట్టినేని రమేష్, కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు షేక్ మహమ్మద్ రవికి ఇటీవల గుండెకు సంబంధించిన శస్త్రచికిత్స జరగగా పసుమర్రు గ్రామంలోని వారింటికి వెళ్లి ఆరోగ్య పరిస్థితుల గురించి తెలుసుకుని వారిని మాజీ మంత్రి శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు పరామర్శించారు. తెలుగుదేశం పార్టీ నాయకులు కందిమల రఘురామారావు సోదరులు కందిమల నాగేశ్వరరావు గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న కారణంగా గుంటూరు పట్టణంలోని వారి ఇంటికి వెళ్లి వారి ఆరోగ్య పరిస్థితుల గురించి తెలుసుకుని వారిని మాజీ మంత్రి శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు పరామర్శించారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు, నాయకులు పాల్గొన్నారు. కొత్త ఏడాదిలో రైతులకు పట్టాదారు పాసు పుస్తకాలు అందనున్నాయి. 2026 జనవరి 2 నుంచి 9వ తేదీ వరకు ఊరూరా గ్రామ సభలు నిర్వహించి పంపిణీ చేసేందుకు రెవెన్యూ శాఖ చర్యలు ప్రారంభించింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గతంలో ఇచ్చిన 21.86 లక్షల భూ హక్కు పత్రాల స్థానంలో రాజముద్రతో కొత్త పట్టాదారు పాసు పుస్తకాలను పంపిణీ చేయాలని నిర్ణయించింది. చిలకలూరిపేట టీడీపీ క్యాంపు కార్యాలయంలో మాజీ మంత్రి ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావును గుంటూరు మిర్చి యార్డ్ చైర్మన్ కుర్రా అప్పారావు మర్యాదపూర్వకంగా కలిశారు. మిర్చి యార్డ్ చైర్మన్ గా ఎన్నికైన కుర్రా అప్పారావును ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు అభినందించారు. నియామకానికి సహకరించిన కూటమి ప్రభుత్వానికి మంత్రి నారా లోకేష్, ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావుకు మిర్చి యార్డ్ చైర్మన్ కుర్రా అప్పారావు కృతజ్ఞతలు తెలియజేశారు. ఆసియా ఖండంలోనే అతిపెద్ద మిర్చి యార్డ్ చైర్మన్ చిలకలూరిపేట నియోజకవర్గ నాయకులు కుర్రా అప్పారావుకు కేటాయించడం అభినందనీయమని ఎమ్మెల్యే అన్నారు. మిర్చి యార్డ్ రైతుల సమస్యలను పరిష్కరించడంలో కృషి చేస్తా చైర్మన్ కుర్రా అప్పారావుకు ఎమ్మెల్యే సూచించారు. గుంటూరు మిర్చి యార్డ్ చైర్మన్గా నన్ను నియమించిన కూటమి ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, నా నియామకానికి కృషి చేసిన నారా లోకేష్ బాబు గారికి, మా గురువు గారు పత్తిపాటి పుల్లారావు గారికి, మిగిలిన తెలుగుదేశం పార్టీ నాయకులందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా. నాకు ఈ అవకాశం ఇచ్చిన కూటమి ప్రభుత్వానికి రైతులకు మరిన్ని సేవలు అందించే విధంగా ఏ విధంగా మెరుగైన సేవలు అందించాలనో కృషి చేస్తారని తెలియజేస్తా ఉన్నా. ఏషియాలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి మిర్చి యార్డ్ గుంటూరు మార్కెట్ కమిటీకి మాకు అత్యంత ఆప్తులైనటువంటి మా కుర్రా అప్పారావు గారికి, కూటమి ప్రభుత్వం చంద్రబాబు గారు, లోకేష్ బాబు గారు, పవన్ కళ్యాణ్ గారి సహకారంతో చిలకలూరుపేట నియోజకవర్గానికి ఈ యొక్క చైర్మన్గా నియమించడం అభినందనీయం. కూటమి ప్రభుత్వానికి కానీ ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి నాయకులందరూ ఈ యొక్క చైర్మన్ పదవి సహకరించేటువంటి దాంట్లో నాతో పాటు జిల్లాలో అందరికీ అప్పారావు గారు ఈ యార్డు చైర్మన్గా మిర్చి పండించేటువంటి రైతులందరికీ మేలు జరిగేటువంటి విధంగా మిర్చి యార్డుకు వచ్చినటువంటి అందరికి కూడా రైతులకి ఒక మార్పు తీసుకొచ్చే విధంగా, గత ప్రభుత్వంలో ఏ విధంగానైతే మిర్చి యార్డు మీద అనేక అవకతవకలు, ఏ విధంగా మిర్చి యార్డుకు రావాలంటేనే భయపడేటువంటి పరిస్థితులు ఉన్నటువంటి దృష్ట్యా ఈరోజు 18 నెలల తర్వాత తిరిగి మళ్ళా సమర్థవంతమైనటువంటి అప్పారావు గారికి ఈ పదవిని కూటమి ప్రభుత్వం, యువ నాయకుడు లోకేష్ బాబు గారు, చంద్రబాబు గారి సారథ్యంలో అప్పచెప్పడం జరిగింది. ఎందుకంటే ఇది దేశంలోనే కాదు, ఏషియాలోనే అతి పెద్ద మిర్చి యార్డ్. దీనికి చాలా ప్రాధాన్యత ఉంది, ప్రాముఖ్యత ఉంది. రైతులకు దీంతో అటాచ్మెంట్ కూడా ఎక్కువ ఉంది. మిర్చి పండించేటువంటి వాళ్ళు కానీ, పత్తి పండించేటువంటి వాళ్ళు కానీ, ఇతర అన్ని రకాలుగా కూడా అతి పెద్ద స్టేట్లోనే అతి పెద్ద మార్కెట్ కమిటీ. అటువంటి కమిటీ అప్పారావు గారు చిలకలూరుపేట నియోజకవర్గం నుంచి ఎంపిక కాబట్టడం అనేటువంటిది ఒక మంచి శుభ పరిణామం. కాబట్టి దీన్ని రైతులకి చేరువగా, రైతుల్లో గతంలో చేసి కొంతమంది ఏ విధంగా మనో సుబ్బారావు లాంటి వాళ్ళు
కొన్ని మార్పులు తీసుకొచ్చి రైతుల్లో ఈ చెరగని ముద్ర ఏ విధంగా వేశారో ఆ విధంగానే మిర్చి రైతులకి యార్డుకు పోతే ఇది మా ప్రభుత్వం, మా యార్డు అనేటువంటి భావన తీసుకురావాలి. రైతుల పట్ల అవగాహన ఉన్నటువంటి మా అప్పారావు తప్పకుండా ఆ గుర్తింపు, ఆ చెరగని ముద్ర ఆ మిర్చి యార్డు మీద వేసేటువంటి దానికి తప్పకుండా ప్రయత్నం చేయగలరు. ప్రభుత్వం పూర్తి సహకారం ఉంటుంది. ఆ విధంగా చిలకలూరుపేట నియోజకవర్గానికి చరిత్రలో ఎప్పుడు రాలేదు. తొలిసారి మిర్చి యార్డ్ చైర్మన్గా రావటం ఒక మంచి శుభ పరిణామం. ఈ నియోజకవర్గంలో కూడా మిర్చి పండించేటువంటి రైతులు ఎక్కువగా ఉన్నారు. ఈ నియోజకవర్గానికి కూడా అదేవిధంగా పక్కనున్న మిర్చి పండించేటువంటి అనేక నియోజకవర్గాలకి అప్పారావు గారి సేవలు చాలా అవసరం. ఆ విధంగా అటువంటి అత్యున్నతమైనటువంటి పదవి చిలకలూరుపేట నియోజకవర్గానికి రావటం ఒక అదృష్టంగా భావిస్తూ ఆత్మీయుడైనటువంటి అప్పారావు గారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నరసరావుపేట పట్టణంలో జరుగుతున్న ఎడ్ల బండలాగుడు బల ప్రదర్శన పోటీలలో ముఖ్య అతిథిగా శాసనమండలి సభ్యులు మరి రాజశేఖర్ పాల్గొని ప్రారంభించారు. నరసరావుపేట పట్టణం సత్తెనపల్లి రోడ్లోని డాక్టర్ కొడెల శివప్రసాదరావు స్టేడియంలో నరసరావుపేట శాసనసభ్యులు డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు ఆధ్వర్యంలో అఖిల భారత ఒంగోలు జాతి ఎడ్ల బండ్ల లాగుడు పందెంలో అత్యంత వైభవంగా జరుగుతున్నవి. నరసరావుపేట శాసనసభ్యులు చదలవాడ అరవింద్ బాబు ఆధ్వర్యంలో కమిటీ వారి ప్రత్యేక ఆహ్వానం మేరకు ముఖ్య అతిథిగా పాల్గొని జరుగుతున్న పోటీలను ప్రారంభించి వారికి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా శాసనమండలి సభ్యులు మరి రాజశేఖర్ మాట్లాడుతూ కమిటీ సభ్యులు అనుకున్న దానికన్నా ఎక్కువగా ఎడ్ల జతలు రావడం జరిగిందని, ఇప్పటికే 60 జతలు పోటీలో పాల్గొనడానికి వచ్చాయని, ఇంకా చాలా వచ్చే అవకాశం ఉందని అన్నారు. దీనివల్ల రైతాంగంలో ఎడ్ల పందాల పట్ల ఎంత అభిమానం ఉందో దీన్ని బట్టి అర్థమవుతోందన్నారు. గతంలో మన ప్రతి ఇంట్లో కూడా ఒక ఎడ్ల జత ఉంటుందని, దాని ద్వారా వ్యవసాయం చేయడం జరుగుతుందని అన్నారు. ఆవులు కానీ, ఎడ్లు కానీ, గేదెలు కానీ ఇలా పశుపోషణ చేయడం ఒక రైతుకు ఇష్టమైన వృత్తి అన్నారు. దాని ద్వారా రైతు ఆదాయం పొందడమే కాకుండా ఆ దేశంలోని ప్రజలందరికీ పాల సరఫరా ద్వారా ఆహారం అందిస్తున్న పరిస్థితి అని అన్నారు. ఇప్పుడు ఎడ్ల పందాలు నిర్వహించడం చాలా కష్టతరమైనటువంటి పని అని, కానీ మా శాసనసభ్యులు డాక్టర్ అరవింద్ బాబు దీన్ని తలెత్తుకున్నారని, వారి ఆధ్వర్యంలో కమిటీగా ఏర్పడి చాలా చక్కగా దీన్ని నిర్వహిస్తున్నారన్నారు. గడిచిన 2 నెలలుగా కష్టపడి విజయవంతంగా చేశారన్నారు. ఎంతో వ్యయప్రసాలకు వచ్చి దీన్ని నిర్వహిస్తున్నారని, అందుకు వారందరికీ అభినందనలు తెలియజేస్తున్నారని అన్నారు. మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మన రాష్ట్ర అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తున్నారని అన్నారు. అన్ని రంగాల్లో ఈ ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ప్రజలందరూ కూడా సహకరించాలని అన్నారు. మనం చూస్తూ ఉన్నాం, గడిచిన 18 నెలలుగా ఆయన చేస్తున్న కృషి, ఆయన పడుతున్న శ్రమ. గతంలో ఏ నాయకుడు కూడా ఈ రాష్ట్రం కోసం ఇంతగా కష్టపడడం మనం చూడలేదు. చంద్రబాబు నాయుడు కృషితో వ్యవసాయ రంగంలో కానివ్వండి, పారిశ్రామిక రంగంలో కానివ్వండి, ఐటీ రంగంలో కానివ్వండి, ఇలా అన్ని రంగాల్లో కూడా ఆర్థికంగా, సామాజికంగా అభివృద్ధి చెందాలంటే చంద్రబాబు నాయుడు లాంటి నాయకుడు ముఖ్యమంత్రిగా ఉండాలని అన్నారు. మన రాష్ట్రాన్ని రాబోయే 3.5 సంవత్సరాల్లో ఆయన చేపట్టిన ప్రతి పనిని పూర్తి చేస్తారని, రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి చేస్తారని, ప్రజలంతా కూడా ఆయనపై ఎంతో విశ్వాసంతో ఉన్నారని అన్నారు. భారతదేశం మొత్తం మన రాష్ట్ర అభివృద్ధి వైపు చూస్తున్నారని తెలిపారు. ముందుగా ఈ ప్రాంగణం నందు ఏర్పాటు చేసిన మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు విగ్రహానికి, అలాగే మాజీ మంత్రి డాక్టర్ కొడెల శివప్రసాద్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు కొల్లి బ్రహ్మయ్య, క్లస్టర్ ఇన్ఛార్జ్ వాసిరెడ్డి రవీంద్రబాబు, మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ పులిమి వెంకటరామరెడ్డి, రాష్ట్ర మైనార్టీ సెల్ అధికార ప్రతినిధి షేక్ మన్నాన్ షరీఫ్, సీనియర్ నాయకులు మక్కిన ఆంజనేయులు, క్లస్టర్ ఇన్ఛార్జ్ గౌరి బాబు, సీనియర్ నాయకులు ఆలపాటి శ్రీనివాసరావు తదితరులు ఉన్నారు. చంద్రబాబు అరవింద్ బాబు గారి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి జాతీయ స్థాయి ప్రదర్శన కార్యక్రమాలకు ప్రత్యేక ఆహ్వానం చేస్తున్నటువంటి గౌరవనీయులు చిలకలూరుపేట మాజీ శాసనసభ్యులు ఎమ్మెల్యే గారు పూలబాబు వేసి శ్రద్ధాంజలి ఘటిస్తూ ఉన్నారు. ముఖ్య అతిథి గౌరవనీయులు ప్రజలు మరి రాజశేఖర్ గారు, అదేవిధంగా మాజీ స్పీకర్ స్వర్గీయ డాక్టర్ కొడెల శివప్రసాద్ గారి విగ్రహానికి శ్రద్ధాంజలి ఘటిస్తూ ఉన్నారు. క్రమశిక్షణ పాటించాలి అందరూ కూడా. టీమ్ రిఫరీస్ కమిటీ పర్యవేక్షణ కూడా ఉండకూడదు. క్రమశిక్షణ పాటించాలి అందరూ కూడా. టీమ్ రిఫరీస్ కమిటీ పర్యవేక్షణ కూడా ఉండకూడదు. భైరవకొండ స్వామి ఆశీస్సులతో గుర్రాల బాలకొండయ్య గారు, దాసరపల్లి దువ్వూరు మండలం, కడప జిల్లా వారి జతలు వెంటనే కోర్టులో ప్రవేశపెట్టాలి. రావాలి.
త్వరగా రావాలండి. సభాధ్యక్షులు పెద్దలు రమయ్య గారు, మన ప్రియతమ శాసనసభ్యులు గౌరవనీయులు డాక్టర్ అరవింద్ బాబు గారు, వేదికను అలంకరించినటువంటి పెద్దలకు, వేదిక ముందున్న రైతు సోదరులకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. మూడవ రోజు ఎడ్ల బల ప్రదర్శన చాలా అద్భుతంగా జరుగుతూ ఉంది. గడిచిన 2 రోజుల్లో అనుకున్న దానికంటే ఎక్కువగా ఎడ్లు లాగడం జరిగింది. నిన్ననే 36 జతల్ని ఇక్కడ ప్రదర్శనలో పాల్గొనేటట్లుగా అవకాశం కల్పించామని చెప్పి కూడా నిర్వాహకులు ఇవ్వడం జరిగింది. ఇప్పటికే 60 జతలు ప్రదర్శనలో పాల్గొన్నాయి. 30వ తారీఖు వరకే మనం అనుకున్నాము. ఇది చూస్తే ఇంకా ఎక్కువ సంఖ్యలో ఎడ్లు వాటి యొక్క పోషకులు ఇక్కడ పాల్గొనేటట్టుగా ఉన్నారని చెప్పి నిర్వాహకులు చర్చించుకోవడం జరుగుతూ ఉంది. దీనివల్ల రైతాంగంలో ఎడ్ల పట్ల, ఎడ్ల పందాల పట్ల ఎంత అభిమానం ఉందో దీనితోటే మనకి అర్థమవుతా ఉంది. రైతులకి ఎద్దులంటే ఎనలేనటువంటి ప్రీతి. గతంలో మనం చూసాం, ప్రతి ఇంటికి కూడా ఒక ఎడ్ల జత ఉంటుంది. దాని ద్వారా వ్యవసాయం చేయటం, దాని ద్వారా మరి ఎద్దులు కానివ్వండి, ఆవులు కానివ్వండి, గేదెలు కానివ్వండి, పశు సంపద అనేది రైతుకి చాలా ఇష్టమైనటువంటి ఒక వృత్తి. దాని ద్వారా రైతు ఆదాయం పొందడమే కాకుండా ఈ రాష్ట్రంలోని దేశంలో ఉన్నటువంటి ప్రజలకి మరి వారి పాల సరఫరా ద్వారా వారికి కూడా ఆహారం సప్లై చేస్తున్నటువంటి పరిస్థితి రైతులు మనం చూస్తాం. మరి ఈరోజైతే రైతాంగం కొంత నిర్లిప్తత వల్ల కానివ్వండి, పోషణ అనేది భారం అవడం వల్ల కానివ్వండి, ప్రతి రైతు కూడా గేదెలు కానివ్వండి, ఎద్దులు కానివ్వండి, ఆవులు కానివ్వండి, పోషణ అనేది కొంచెం తక్కువ అవుతా వస్తూ ఉంది. కారణం ఏంటంటే దానికి పోషించడం అనేది రైతులకి కొంచెం భారంగా ఉంది, కష్టతరమైనటువంటి పని. ఈ రోజుల్లో మరి ఉన్నటువంటి కుటుంబంలో 4-5 ఉంటే వాళ్ళందరూ కూడా వాళ్ళ బిడ్డల్ని చదివించుకొని మంచి ఉన్నతస్థితిలోకి వెళ్ళటం, గ్రామంలో ఉన్నటువంటి వాళ్ళు వ్యవసాయం చేసేటువంటి వాళ్ళు కూడా పెద్ద వయసు కావడం, వారందరూ కూడా ఈ కష్టమైనటువంటి పని నిర్వహించలేక కొంత వెనుకంజ వేసినప్పటికీ ఎద్దుల మీద కానివ్వండి, పశు సంపద మీద కానివ్వండి, ఏమాత్రం కూడా అభిమానం తగ్గలేదు, ప్రేమ తగ్గలేదు, ఆసక్తి తగ్గలేదు. ఎక్కడ ఎడ్ల బల ప్రదర్శన నిర్వహిస్తూ ఉన్నా, ఎంత దూరమైనా, ఎన్ని వ్యయ ప్రయాసమైనా వాటన్నిటికీ కూడా హాజరయ్యి వారికి వాటి మీద ఉన్నటువంటి ఆసక్తిని, వాటి మీద ఉన్నటువంటి ప్రేమని వ్యక్తం చేయడం జరుగుతూ ఉంది. ఇక్కడ ఎడ్ల పోటీలు నిర్వహించడం అనేది ఈరోజు చాలా కష్టమైనటువంటి పని. మరి ఇటువంటి కష్టమైనటువంటి పనిని మన శాసనసభ్యులు అరవింద్ బాబు గారు దీన్ని తలకెత్తుకున్నారు. వారి ఆధ్వర్యంలో ఇక్కడ కమిటీ కూడా చాలా చక్కగా దీన్ని నిర్వహిస్తూ గడిచిన 1-2 నెలలుగా దీనికోసం హార్నెస్లు కృషి చేస్తూ ఎడ్ల పందాలని సక్సెస్ చేయాలి అంటే చాలా కష్టపడాలా. ఎడ్ల తర్వాత ఎడ్ల పోషకులందరినీ కూడా కలవాలా, వాళ్ళకి ఇన్ఫర్మేషన్ పోవాలా, వాళ్ళు వస్తే ఇక్కడ ఉండటానికి అవకాశాలు, ఉండటానికి కావాల్సినటువంటి ఏర్పాట్లు చేయాలా, వారికి కావాల్సినటువంటి అవసరాలన్నిటికీ కూడా ఏర్పాట్లు చేసి ఇదంతా కూడా ఖర్చుతో కూడుకున్నటువంటి పైనప్పటికీ అరవింద్ బాబు గారు కానివ్వండి, వారి యొక్క మిత్రుల బృందం, ఈ నిర్వాహకులందరూ కూడా చాలా వ్యయ ప్రయాసాలు కూర్చి దీన్ని నిర్వహిస్తూ ఉన్నారు. దీని ద్వారా ఎడ్ల పోషకులందరికీ కూడా దీని మీద వారికి కూడా ఉత్సాహం కలిగితే ఒక ప్రోత్సాహం ఉంటుంది. ఎడ్ల పందాలను నిర్వహిస్తూ ఉన్నారు కాబట్టి మనం కూడా ఎడ్లని మేపుదాం, ఎడ్లను తయారు చేద్దాం, పోటీల్లో పాల్గొందాం అని చెప్పి వాళ్ళకు కూడా ప్రోత్సాహకరంగా ఉంటుంది. దీని ద్వారా మన యొక్క ఖ్యాతి, మన ఆంధ్ర రాష్ట్రం యొక్క ఖ్యాతి మొత్తం భారతదేశం అంతా కూడా విస్తరించింది. పశుపోషణ అంటే ఆంధ్ర రాష్ట్రంలోనే చాలా అద్భుతంగా చేస్తారు. వారు పశుపోషణ చేయడమే కాకుండా ఎడ్ల పందాల ద్వారా, ఎడ్ల బల ప్రదర్శన ద్వారా
దాన్ని చక్కగా ప్రదర్శిస్తూ ఉన్నారు. చూడాలంటే ఆంధ్రప్రదేశ్ పోవాలన్నట్లుగా మన రాష్ట్రంలో ఈ కార్యక్రమాన్ని చాలా అద్భుతంగా నిర్వహించడం జరుగుతోంది. అట్లాగే మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మన రాష్ట్ర అభివృద్ధి కోసం ఆర్గనైజర్లు కృషి చేస్తా ఉన్నాడు. అన్ని రంగాల్లో కూడా ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి చెందాలి అంటే ప్రజలందరూ కూడా ఆయనకు సహకరించాలా. ఈ రోజు మనం చూస్తా ఉన్నాం, గడిచిన 2 సంవత్సరాల పైగా ఆయన చేస్తున్నటువంటి కృషి, ఆయన చేస్తున్నటువంటి శ్రమ, ఆయన పడుతున్నటువంటి శ్రమ రాష్ట్రంలో ఏ నాయకుడు కూడా రాష్ట్రం కోసం ఇంత చిత్తశుద్ధితోటి పడినటువంటి వాళ్ళు మనం చూడలేము. కాబట్టి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి కృషితోటి మన రాష్ట్రం తప్పనిసరిగా వ్యవసాయ రంగంలో కానివ్వండి, పారిశ్రామిక రంగంలో కానివ్వండి, అట్లాగే ఐటీ రంగంలో కానివ్వండి, అన్ని రంగాల్లో కూడా ఆర్థికంగాను సామాజికంగాను అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి చెందుద్ది అనడానికి ఏ మాత్రం కూడా సందేహం లేదు. చంద్రబాబు నాయుడు గారు రాబోయేటువంటి 3-3.5 సంవత్సరాల్లో ఈ రాష్ట్రంలో ఆయన చేపట్టినటువంటి ప్రతి ఒక్క పని కూడా పూర్తి చేస్తాడు. రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి చేస్తారని చెప్పి ప్రజలందరూ కూడా విశ్వాసంతో ఉన్నాడు. దానికి కావాల్సినటువంటి ఏర్పాట్లు చాలా చక్కగా చేస్తా ఉన్నాడు. ఆయన నిద్రపోయేదే చాలా తక్కువ. మరి ఆయన ఉన్నంతసేపు కూడా రాష్ట్ర అభివృద్ధి, ప్రజల యొక్క సంక్షేమం తప్ప రెండోది లేకుండా అహర్నిశలు కష్టపడుతున్నారు. ప్రజలందరూ కూడా ఆయన సహకరించాలా. ఇటువంటి ముఖ్యమంత్రిని మనం ఉంచుకోవాలా, ఈ ప్రభుత్వాన్ని మనం నిలబెట్టుకోవాలా. ఈ ప్రభుత్వాన్ని నిలబెట్టుకుంటేనే మన బిడ్డల భవిష్యత్తు కూడా బాగుంటుంది. ఈ రోజు మనం చూస్తున్నాం, ఎన్ని పరిశ్రమలు వస్తా ఉన్నాయి, ఎన్ని ప్రాజెక్టులు నిర్మాణం చేస్తా ఉన్నారు. ఇవన్నీ కూడా స్థాపన చేసి అభివృద్ధి చేస్తే మన రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది, అద్భుతంగా తయారవుతుంది. భారతదేశం మొత్తం కూడా మన రాష్ట్రం కలిసి చూస్తా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారిని చూసి భారతదేశం అంతా కూడా నాయకులందరూ కూడా ఇట్లా ఉండాలా ముఖ్యమంత్రి అంటే చెప్పి అనుకునేటువంటి పరిస్థితి ఈ రోజు మనం చూస్తా ఉన్నాం. తప్పనిసరిగా ప్రజలందరూ కూడా చంద్రబాబు నాయుడు గారికి అండగా ఉండండి. ఆయన చేసేటువంటి కృషికి మీ యొక్క మద్దతు తెలియజేయండి. రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుందాం. ఆయన నాయకత్వాన్ని బలపరచాలా. ఇక్కడ అరవింద్ బాబు గారు ప్రజలందరికీ కూడా అందుబాటులో ఉంటూ అహర్నిశలు కృషి చేస్తా ఉన్నాడు. నసరాబాద్ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి చేయడానికి ఆయన శక్తి మంచిగా లేకుండా కృషి చేస్తా ఉన్నాడు. కాబట్టి ఇక్కడ అరవింద్ బాబు గారికి మనం అందరూ కూడా సహాయ సహకారాలు అందజేస్తూ ప్రతి ఒక్కరూ కూడా ఆయనకు మద్దతుగా ఉండాలని చెప్పి కోరుతూ ఈ ఎడ్ల ప్రదర్శనని దిగ్విజయంగా రాబోయేటువంటి 3 రోజుల్లో కూడా కొనసాగి ఇది విజయవంతం కావాలని చెప్పి కోరుతూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు చెబుతూ సెలవు తీసుకుంటా ఉన్నాను. ఎమ్మెల్సీ గారు వారి చేతుల మీదుగా బహుకరించడం జరుగుతుంది. క్లాప్స్ కొట్టాలి ఒకసారి అందరూ కూడా. పల్నాడు జిల్లాలో ఇక నుంచి ప్రతి నెల 4వ శనివారం కలెక్టరేట్ లో దివ్యాంగులకు ప్రత్యేక ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక నిర్వహిస్తామని జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా వెల్లడించారు. అందులో భాగంగా ఉదయం ఎస్సీ ఎస్టీలతో పాటు దివ్యాంగుల కోసం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక నిర్వహించనున్నామన్నారు. ప్రతి సోమవారం అందరితో పాటు ఆర్జీలు సమర్పించడంలో దివ్యాంగులు ఇబ్బంది పడడం గుర్తించాలని, విభిన్న ప్రతిభావంతులు ఆర్జీలు సమర్పించడానికి ప్రత్యేక వేదిక కల్పించాలన్న ఆలోచనతో ప్రత్యేక ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక ఏర్పాటు చేస్తామన్నారు. ఈ అవకాశాన్ని దివ్యాంగులు వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు. చిలకలూరిపేట నర్సరావుపేట రూరల్ పోలీస్ స్టేషన్లో నమోదైన క్రైమ్ నెంబర్ 304/2025 కేసులో 4వ ముద్దాయిగా ఉన్న పానుగంటి రామకృష్ణ ఈరోజు చిలకలూరిపేట ప్రిన్సిపల్ సివిల్ జడ్జ్ జూనియర్ డివిజన్ కోర్టులో లొంగిపోయారు. ప్రముఖ న్యాయవాది మేలం శ్రీకృష్ణ సారథ్యంలో న్యాయవాదులు దాసం మహేష్, కమ్మకల్లు సంగమేశ్వరరావు మరియు జీనేపల్లి హనుమంతరావు నిందితుడిని కోర్టులో హాజరుపరిచారు. ఈ మేరకు నిందితుడు న్యాయమూర్తి ఎదుట సరెండర్ అయ్యారు. విద్యుత్ వినియోగదారులకు విజ్ఞప్తి. గృహవసరాలకు వినియోగించే విద్యుత్ సర్వీసులకు అదనపు లోడు పెంచుకున్నటకు విద్యుత్ శాఖ వారు కిలోవాట్కు డెవలప్మెంట్ ఛార్జీలతో 50% రాయితీ 31/12/25 లోపు అనగా 4 రోజులు మాత్రమే గడువుంది కనుక మీరు తీసుకున్న లోడ్ కంటే అధిక లోడ్ వాడుచున్నచో సమీపంలో ఉన్న విద్యుత్ రెవెన్యూ కార్యాలయం నందు సంప్రదించి అదనపు లోడ్లో ఉన్న డెవలప్మెంట్ ఛార్జీతో 50% రాయితో లోడును క్రమబద్ధరించుకోవాలని చిలకలూరిపేట ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ వై ఏడుకొండలు తెలిపారు. చిలకలూరిపేట పట్టణానికి చెందిన అమర రమాదేవికి పల్నాడు జిల్లా టీడీపీ ప్రధాన కార్యదర్శి జనరల్ సెక్రటరీగా నియమితులయ్యారు. ఈ సందర్భంగా టీడీపీ క్యాంపు కార్యాలయంలో అమర రమాదేవిని ఘనంగా సన్మానించారు. చిలకలూరిపేట నియోజకవర్గ ఎలక్ట్రానిక్ మీడియా ఆధ్వర్యంలో ఆ సన్మాన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా అమర రమాదేవి మాట్లాడుతూ పల్నాడు జిల్లా టీడీపీ ఉపాధ్యక్షులుగా నియమించిన ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు టీడీపీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు. ఎలక్ట్రానిక్ మీడియా అసోసియేషన్ సభ్యులు గౌరవ అధ్యక్షులు శ్రీకాంత్ ఎన్టీవీ, అధ్యక్షులు సుభాని ఎన్టీవీ, సిద్దిక్ ఏబిఎన్, కళ్యాణ్ బిగ్ టీవీ, రవి సిటీ న్యూస్ టీవీ తదితరులు పాల్గొన్నారు.
చిలకలూరుపేట నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత మాజీ మంత్రివర్యులు మన శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ ప్రత్తిపాటి పుల్లారావు గారికి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఆర్యవైశ్యులకి ఏ కష్టం వచ్చినా నేను అండగా ఉంటాను అని 25 సంవత్సరాల రాజకీయం నుంచి ప్రత్తిపాటి పుల్లారావు గారు చెప్తా ఉన్నారు. అలాగే ఇప్పుడు ఇటీవల ప్రకటించిన తెలుగుదేశం పార్టీ పదవులలో మండలంలోనూ జిల్లాల్లోనూ రాష్ట్రంలోనూ ఆర్యవైశ్యులకి ప్రథమ స్థానం ఇచ్చి చాలా పదవులు ఆర్యవైశ్యులకు ఇచ్చినందుకు ప్రత్తిపాటి పుల్లారావు గారికి ఆర్యవైశ్యులందరూ రుణపడి ఉంటారు. ఆర్యవైశ్యుల ధైర్యము, ఆర్యవైశ్యుల గుండె చప్పుడు అంతా ప్రత్తిపాటి పుల్లారావు గారే. చిలకలూరిపేట అడ్డ, తెలుగుదేశం పార్టీ గడ్డ అన్నట్టు ప్రత్తిపాటి పుల్లారావు గారే ఆర్యవైశ్యులకు అడ్డ. ఈ అవకాశం ఇచ్చినందరికీ కృతజ్ఞతలు. చిలకలూరుపేట ఎమ్మెల్యే గారు మాన్యశ్రీ ప్రత్తిపాటి పుల్లారావు గారి వారి యొక్క ఆదేశానుసారం పార్లమెంటు ఉపాధ్యక్షులుగా అమరా రమాదేవి గారిని ఎన్నిక చేశారు. దానికి గాను ఆర్యవైశ్య సంఘం తరఫున, ఆర్యవైశ్య యువజన సంఘం తరఫున, ఆర్యవైశ్యులు అందరూ కలిసి ఐనీస్ తరఫున కానీ అందరికీ కృతజ్ఞతలు జరుపుకుంటున్నాము. ఇలాగనే పుల్లారావు గారు ఆర్యవైశ్యులకి ప్రతి ఒక్కరిని ఆదరిస్తూ వారికి తగినటువంటి ఉచిత పదవులు ఇస్తున్నారు. దానికి కూడా వారికి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాం. మాజీ మంత్రివర్యులు ప్రస్తుత శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు గారికి నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఆయనతోనే ఈ 25 సంవత్సరాలు నా జీవితం పార్టీకి అంకితం చేసి అంత వర్క్ చేసినందుకు గాను ఆయన నన్ను గుర్తుపెట్టుకొని పల్నాడు జిల్లా ఉపాధ్యక్షురాలుగా ఇచ్చినందుకు సంతోషపడుతున్నాను. అలానే ఆయన ఎంత నమ్మకంతో నాకు ఈ పదవి ఇచ్చారో ఆ నమ్మకాన్ని నేను నిలబెట్టుకుంటాను. ఇంకా ఎక్కువగా వర్క్ చేసి రమా గ్రేట్గా చేశావు, జిల్లాలోకి వెళ్ళినా అనే పేరు తెచ్చుకుంటానని పుల్లారావు గారికి నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. కర్నూలు జిల్లా పత్తికొండలో లాయర్లపై జరిగిన పోలీసుల దాడిని చిలకలూరుపేట న్యాయవాది భానుప్రసాద్ ఖండించారు. న్యాయం వైపు ఉండే లాయర్లపై పోలీసులు దాడి జరపడం అన్యాయమని అన్నారు. 24వ తేదీ కర్నూలు జిల్లా పత్తికొండ కోర్టు ప్రెమిసెస్లో ఒక ముద్దాయిని లొంగిపోవడానికి వచ్చిన ముద్దాయిని బలవంతంగా లాక్కొని వెళ్ళటాన్ని మనం మీడియాలో కనపడతా ఉంది. ఈ సంఘటన పోలీసుల యొక్క పనితీరుని, ప్రజల్లో ఏ రకమైనటువంటి వ్యతిరేక భావం వస్తుందనేటువంటిది కూడా మనం ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. పోలీసులకి యూనిఫామ్, లాఠీ, తుపాకీ ఇవ్వడానికి కారణం ఏంటంటే చట్టాన్ని ఉల్లంఘించే వాళ్ళ పట్ల అప్రమత్తంగా ఉండటానికి, చట్ట పరిధిలో వ్యవహరించాలి. అంతేగాని మరి ఎవరైతే అధికారాన్ని, రాజకీయాన్ని ప్రభావితం చేస్తున్నారో వాళ్ళకి అనుకూలంగా వ్యవహరించడానికి కాదు అనే విషయాన్ని గుర్తించాలి. ఎవరైనా అధికారులు ఇవాళ మనం చూస్తూ ఉన్నాం, ఐఏఎస్లు కానీ ఐపీఎస్లు కానీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు అధికార పార్టీకి ప్రభుత్వానికి కొమ్ము కాసిన తర్వాత రిటైర్మెంట్ అయిన తర్వాత వాళ్ళందరూ కూడా చాలా సందర్భాల్లో రియలైజ్ అవుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఇదే క్రమంలో ఏ అధికారైనా తన సర్వీస్ రూల్స్కి విరుద్ధంగా ఎవరైతే పనిచేస్తూ ఉన్నారో వాళ్ళందరి యొక్క మనోభావాలు రిటైర్మెంట్ తర్వాత చూస్తే నిజంగా వాళ్ళు ఆ ప్రభుత్వ కార్యాలయాలకి, ఆ శాఖల్లోకి వెళ్తే వాళ్ళు గౌరవించేటువంటి పరిస్థితి కనపడట్లేదు. ఎప్పటికైనా ప్రజల పన్ను డబ్బులతోటి జీతాలు తీసుకునేటువంటి అధికారులు, అది పోలీసులు కావచ్చు, మరొకరు కావచ్చు, ఇది బాధితులకి పక్షాన పనిచేయాలి. కానీ మరి ఈ రకమైనటువంటి దౌర్జన్యమైనటువంటి చర్యకు పాల్పడటం అనేది సరైనది కాదు. ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మేధావర్గం అంతా కూడా ఇది ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఇది ఇప్పుడే జరిగిందా అంటే సరే కానే కాదు. అనేక సందర్భాల్లో ఈ చట్టానికి ఉల్లంఘించి బాధితులకు న్యాయం చేయాల్సినటువంటి పోలీసులు ఎవరైతే రాజకీయాన్ని, అధికారాన్ని ప్రభావితం చేస్తూ ఉన్నారో వాళ్ళ పక్షాన చేసేటువంటి వాటి పట్ల మరి సర్వీస్ నిబంధనలకు అనుగుణంగా, చట్టానికి అనుగుణంగా వాళ్ళ పట్ల చర్య తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేస్తాం. చిలకలూరుపేట మండలం బొప్పుడి కోల్డ్ స్టోరేజ్ వద్ద జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్ పై తండ్రి కొడుకు వెళ్తున్న సమయంలో ముందు వెళ్తున్న కారు ఒక్కసారిగా ఆగడంతో ఈ ప్రమాదం జరిగింది. కారు వెనుక నుంచి ఢీకొనడంతో తండ్రి కొడుకు రాఘవరావు, విజయ్ కుమార్ కు స్వల్ప గాయాలయ్యాయి. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. పట్టణంలోని పద్మాలయ స్టూడియో ప్రొపరేటర్, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు పద్మాలయ కోటేశ్వరరావు గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న కారణంగా శనివారం పట్టణంలోని గాంధీపేటలో వారి ఇంటికి వెళ్లి వారి ఆరోగ్య పరిస్థితుల గురించి తెలుసుకుని వారిని మాజీ మంత్రి శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు పరామర్శించారు.
చిలుకలూరుపేట పట్టణం జాతీయ రహదారి చిన్నపసుమరు ఊగేరుకు దక్షిణాన ఉన్న అయ్యప్ప స్వామి దేవస్థానంలో మండల మహోత్సవ కార్యక్రమం సందర్భంగా నిర్వహిస్తున్న లక్ష్మీ గణపతి హోమం పూర్ణాహుతి కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఆలయ కమిటీ అధ్యక్షులు వెల్లంపల్లి రవిశంకర్ మాట్లాడుతూ అయ్యప్ప స్వామి దేవస్థానంలో మండల మహోత్సవ కార్యక్రమానికి ఘనంగా నిర్వహిస్తున్నట్లు, అందులో భాగంగా ఈ రోజు పూర్ణాహుతి కార్యక్రమం నిర్వహించినట్లు తెలిపారు. కార్యక్రమంలో పసుమర్తి రామమూర్తి, సుబ్రహ్మణ్యం, కటకం శివరాం ప్రసాద్, నాగభైరవ జగన్మోహన్ రావు, సాంబశివరావు, చిలకల రామలింగేశ్వరరావు, కేవీఎస్ కృష్ణుడు, శివరామకృష్ణ, ఆలయ ప్రధాన అర్చకులు శనగవరపు కిరణ్ కుమార్ శాస్త్రి, ఇంజినంపాటి సాయి కుమార్, పావురుడి లక్ష్మీనారాయణ, హనుమంతాచార్యులు, ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కన్నిమూల మహాగణపతి భగవానే హరిహర సుతనే ఆపద్బంధవనే అనాథ రక్షకనే అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకనే అత్యంత మహాగణపతాయ ఇదం నమః. ఓం శ్రీం హ్రీం శ్రీం గ్లౌం గణపతయే వరవర్ధ సర్వజనం మే వశమాయ స్వాహా స్వాహా. ఓం శ్రీం హ్రీం శ్రీం గ్లౌం గణపతయే వరవర్ధ సర్వజనం మే వశమాయ స్వాహా స్వాహా. ఆకృష్ణేన జసా వర్తమాన నివేశే నమత మత్యంచ హిరణ్యేన సవితా దేనా దేవయాది భూమః పశ్యన్ స్వాహా. అగ్నిం ధోతం రణీమహే హోతే. ఓం స్వామియే ఓం శ్రీ స్వామియే హరిహరాసుతునే ఆపద్బాంధవనే రక్షకనే అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకునే అన్నదాన ప్రభువే పరిమళ ప్రియునే జ్యోతి స్వరూపునే. ఓం స్వామియే. చిలకలూరుపేట పట్టణంలోని నరసరావుపేట సెంటర్లో అర్బన్ పోలీసులు ముమ్మరంగా వాహనాల తనిఖీలు నిర్వహించారు. అర్బన్ ఎస్ఐ చెన్నకేశవుల ఆధ్వర్యంలో జరిగిన ఈ తనిఖీలో వాహనదారుల పత్రాలను క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఎస్ఐ చెన్నకేశవులు మాట్లాడుతూ, జిల్లా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు అర్బన్ సిఐ రమేష్ సూచనతో పట్టణంలో శాంతి భద్రతల పరిరక్షణ మరియు రోడ్డు ప్రమాదాల నివారణ ధ్యేయంగా ఈ తనిఖీలు చేపట్టినట్లు వాహనదారులు తమ వెంట తప్పనిసరిగా డ్రైవింగ్ లైసెన్స్, ఆర్సీ, ఇన్సూరెన్స్ వంటి పత్రాలను కలిగి ఉండాలని సూచించారు. తనిఖీలో భాగంగా సరైన పత్రాలు లేని వాహనదారులను గుర్తించి వారికి నిబంధనల ప్రకారం అపరాధ రుసుము విధించినట్లు ఆయన తెలిపారు. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించి పోలీసులకు సహకరించాలని ఈ సందర్భంగా ఆయన కోరారు. చిలకలూరుపేట పట్టణంలోని విశ్వనాథ్ సెంటర్లో అతిగా మద్యం సేవించి గొంతిండి వ్యక్తి మృతి చెందాడు. మృతి చెందిన వ్యక్తి వడ్రెపాలెంకి చెందిన ఆదినారాయణగా పోలీసులు గుర్తించారు. సిసి న్యూస్ సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.